మిత్రులకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్సుమాన్యం తెలియజేస్తూ, ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలు ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారానికి గత 3 నెలలుగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ సన్నద్ధపు సభలని నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో చర్చల పేరుతో ప్రభుత్వం గత నెల రోజులుగా కాలయాపన చేస్తూ ఉద్యోగులు ఉద్యమానికి వెళ్ళక ముందే చర్చలు చేస్తామని నమ్మబలుకుతూ రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగులకే సరిపోతుంది అని అవాస్తవాలని ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తుంది ప్రభుత్వమే అని ఈ రాష్ట్ర కమిటీ మరియు ఉద్యమ కమిటీ ఏకాభిప్రాయాన్ని వెలువరుస్తూ ప్రభుత్వమే ఉద్యమానికి నెడుతుంది అని ఏకగ్రీవంగా భావిస్తూ గతంలో ఉద్యమ సన్నద్ధ సభలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక నిర్వహించాలనుకున్నటువంటి సభలను ఇప్పటికే ప్రభుత్వం కాలయాపన చేసింది కాబట్టి ఉమ్మడి జిల్లాల వారీగా తిరగాల్సిన సభలను రద్దు చేస్తూ నేరుగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని, దానిని ఈ నెల 28వ తారీఖున శుక్రవారం ఉదయం 9 గంటలకి విజయవాడ పట్టణంలోని సిపిఎం కార్యాలయం దగ్గర ఉన్నటువంటి మాకినేని బసవ పున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సుని నిర్వహించాలని, ఆ సదస్సు ద్వారా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాలని ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేయడమైనది. ఈ యొక్క రాష్ట్ర సదస్సులో అన్ని సంఘాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే ఏపీజేఏసీ అమరావతి అన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు, అలా విధంగా అన్ని డివిజన్ కార్యవర్గ సభ్యులు, మెన్ అండ్ ఉమెన్ పురుషులు మరియు మహిళా విభాగంలో ఉన్నటువంటి అందరూ, రాష్ట్రం నుంచి డివిజన్ దాకా ఉన్న కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సదస్సులో పాల్గొనాలని చెప్పి వారందరినీ కూడా కోరుతూ, ఉద్యోగుల భవిష్యత్తుకు ఇటు మనకన్నా ముందు 30-40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి పెన్షనర్ల యొక్క భవిష్యత్తు కోసం, అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగలోకం భవిష్యత్తు కోసం, అలాగే రానున్న భవిష్యత్తు తరాల కోసం చేపట్టేటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి పెన్షనరు విజయవంతం చేసే దిశగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ 28వ తేదీ చేపట్టినటువంటి రాష్ట్ర సదస్సు అయిపోగానే ఉద్యమ కార్యాచరణ నోటీసుని గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి వెంటనే అందజేయాలని చెప్పి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల కోసం
నడుం బిగించి పోరాటం చేసి కలిసి వచ్చేటువంటి ఇతర సంఘాలందరినీ సంప్రదించి వారితో కలిసి ఐక్య ఉద్యమాలకు కూడా ముందుకెళ్లాలని ఈ యొక్క రాష్ట్ర కమిటీ మరియు ఉద్యమ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా ఏదో గొంతెమ్మ కోరికలో, లేకపోతే ఉచితంగానో, లేకపోతే బోనస్గా అడిగేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కాదు. మేము దాచుకున్న మాకు రావాల్సినటువంటి డబ్బులు సుమారుగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల బకాయిలు పడినటువంటి నేపథ్యంలోనే మేము ఉద్యమానికి సిద్ధమయ్యాము. అది కూడా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులందరినీ కూడా గౌరవంగా చూస్తామన్నటువంటి కూటమి మేనిఫెస్టో ఇచ్చినటువంటి మాటకి విరుద్ధంగా చర్చలు కూడా చేయకుండా, కనీసం సమాధానం చెప్పకుండా నెల రోజులుగా చేస్తున్నటువంటి కాలయాపనకి ఫలితమే ఈరోజు ఉద్యోగులకు ఉద్యమానికి వెళ్ళబోతున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. మేము నమ్మకంతోనే ప్రభుత్వం చర్చలు చేస్తుందనే నెల రోజుల పాటు ఉంటే ఉద్యోగులు ఇంకా మా నాయకత్వాన్ని సహించే పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా మేము 28వ తారీఖున రాష్ట్ర సదస్సులో మా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని సిద్ధమయ్యామని చెప్పి తెలియజేస్తామని ఉద్యోగులందరికీ. ఓకే, థ్యాంక్ యూ. సో మన బ్రదర్స్ మీద కూడా భోజనం చేసేలాగా మన మిత్రులను కోరుతున్నాం. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అమరావతి, ఏపీజేఎస్ అమరావతి. ఉద్యోగుల బకాయిలను వెంటనే, ఉద్యోగుల బకాయిలను వెంటనే, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అయ్యాలను వెంటనే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అయ్యాలను వెంటనే, ఈఆర్సీ కమిషన్ 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 వెంటనే, ఉద్యోగుల 1000 కోట్ల బకాయిలను వెంటనే, ఉద్యోగుల బకాయిలను వెంటనే, పెండింగ్ డిఏ పిఆర్సీ ఆర్ఎస్ వెంటనే, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, సిద్ధం సిద్ధం ఉద్యమానికి, 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 ఉద్యమానికి పోరాడతాం, పోరాడతాం. ఆ న్యాయమైన సమస్యలు తీరేంత వరకు, ఆ న్యాయమైన సమస్యలు తీరేంత వరకు, ఆ న్యాయమైన సమస్యలు తీర్చేంత వరకు సిద్ధం సిద్ధం, సిద్ధం సిద్ధం. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి బొప్పరాజు గారి నాయకత్వం. థ్యాంక్ యూ.